భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాక్షిగా కూటమి ప్రభుత్వ దివాళా కోరుతనం బయటపడింది. ప్రచార ఆర్భాటాలు, క్రెడిట్ రాజకీయంపై ఉన్న శ్రద్ధ మౌలిక వస్తుల కల్పనపై లేదనేది స్పష్టమవుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎయిర్పోర్ట్ శాశ్వత అవసరాలతో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం గంగలో కలిపేసింది. కేవలం క్రెడిట్ కొట్టేయాలనే తొందరపాటుతో తాత్కాలిక ఏర్పాట్లలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజల భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. ఉత్తరాంధ్రకు మకుటాయమానంగా నిలవాల్సిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూటమి ప్రభుత్వం నీటి కష్టాలు తెచ్చిపెట్టింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తిరిగే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు రోజుకు 50 లక్షల లీటర్ల నీరు అవసరం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ అవసరాలను శాశ్వతంగా తీర్చేందుకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశారు. గుర్ల మండలంలో చంపావతి నది నీటిని కాలువల ద్వారా తారకరామ తీర్థ సాగరానికి తరలించేందుకు 28 కోట్లు, తారకరామ తీర్థ సాగరం నుండి ఎయిర్పోర్టుకు పైప్ లైన్ల ద్వారా రోజుకు 50 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు 42 కోట్లు, మొత్తం 70 కోట్ల రూపాయలు కేటాయించింది. అటు ఎయిర్పోర్టుకి, మరోవైపు పూసపాటి రేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో 25,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. అటు ఎయిర్పోర్టు దాహం తీర్చడం, ఇటు రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కింది. తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేసింది. కేవలం 28 కోట్ల రూపాయల అరకొర బడ్జెట్తో భోగాపురం మండలం నందిగామ వద్ద చంపావతి నదిలో ఒక బోరుబావి తవ్వి చేతులు దులుపుకుంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ బోరుబావి నీళ్లే దిక్కంటూ ఒక నాసిరకం వాటర్ స్కీమ్ ను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ ఈ తొందరపాటు చర్య వల్ల అటు ప్రజలు, ఇటు ఎయిర్పోర్టు రెండూ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఎయిర్పోర్టుకు రోజుకు 50 లక్షల లీటర్ల నీరు కావలసి ఉండగా చంద్రబాబు మార్కు వాటర్ స్కీమ్ కేవలం 20 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందించగలదు. అంటే అవసరంలో సగం కూడా లేని నీటితో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ ఎలా సాధ్యమవుతుందనేది ప్రశ్నగా మారింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వాటర్ రావాలనే ప్లాను ఎప్పుడో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే పెట్టారు దీనికి ప్రపోజల్. కానీ అది ఒక మూలన పడేసి నందిగాం ఏట్లోని కొత్తగా ఒక పంప్ హౌస్ ఏర్పాటు చేసి ఎక్కడి నుంచే వాటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎక్కడి నుంచే పెడుతున్నారు. దీనివల్ల వాటర్ అంతా కూడా ఇంక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతే అసలు మేమేం తాగాలి? అసలు ఇక్కడ పండించడానికి మాకు వచ్చేదే వాటర్ తక్కువ, అరకర వాటర్ వస్తుంది. మేమేదో పంపులు వేసుకొని ఏదో పండించుకుంటున్నాం. దాన్ని కూడా మీరు భ్రష్టు పట్టిస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్కి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తే సుమారు 27,000 ఎకరాలకి త్రాగునీరు అందుతుంది. దానికి తోడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రెండూ ఒకేసారి అయిపోతాయి కదా. అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రోడ్లు, ఒక అప్రోచ్ రోడ్డు కానీ, అసలు మెయిన్ రోడ్డు కానీ అసలు ఏమీ పూర్తి అవ్వకుండా అంటే ఎంత ఫాస్ట్గా ఓపెన్ చేసి అసలు ఏం చేద్దామని. ఇక్కడ కొన్ని వేల ఎకరాలు ఉన్నది. రైతులకి ఈ వాటర్ అందక ఈ పంప్ షెడ్ ద్వారాగా ఎయిర్పోర్ట్కి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఎందుకంటే వీళ్ళందరినీ ఆలోచించుకొని రైతులకు నీరు, వాటర్ అందించినట్టు, వీళ్ళందరికీ సహకారం కుదిరినట్టు చేసి మీరు కొద్దిగా ఆలోచించి వాటర్ మీకు ఎంత పడుతుందో అంత పోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏటవుతారో వాళ్ళ గురించి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నాం. 2 ఏళ్లు గడుస్తున్నా భోగాపురం ఎయిర్పోర్టుకు కనెక్ట్ చేసే రోడ్ల నిర్మాణం పూర్తి చేయని చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కనీసం నీటిని కూడా సరఫరా చేయలేని దుస్థితిలోకి జారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి శరవేగంగా పనులను పరుగులు పెట్టించిన ఈ ప్రాజెక్టును మేమే పూర్తి చేస్తామంటూ క్రెడిట్ చోరీ చేయడానికి టీడీపీ నేతలు తెగబడుతున్నారు. కనీస మౌలిక వసతులు, రోడ్లు, నీటి సౌకర్యం కల్పించకుండానే కేవలం రిబ్బన్ కటింగ్ల కోసం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇటువంటి అనాలోచిత, తొందరపాటు చర్యల వల్ల భవిష్యత్తులో భోగాపురం ఎయిర్పోర్ట్ తీవ్ర సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. చంద్రబాబు సర్కార్ చర్యలు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను మసకబార్చేలా ఉన్నాయని ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.